బౌల్డ్ అవుట్ రూల్. ఇండియన్ ఫ్యాన్స్ కి బౌల్డ్ అవుట్ రూల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 T20 వరల్డ్ కప్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టై అవడంతో బౌల్డ్ అవుట్ రూపంలో మ్యాచ్ విన్నర్ గా డిసైడ్ చేశారు అప్పటి ఐసీసీ రూల్స్ ప్రకారం. అండ్ అప్పట్లో ఈ బౌల్డ్ అవుట్ రూల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అయినా ఐసీసీ ఎందుకు ఈ బౌల్డ్ అవుట్ రూల్ ని ఎందుకు తీసేసి సూపర్ ఓవర్ అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొని వచ్చింది? అసలు మ్యాచ్ టై అయితే అసలు బౌల్డ్ అవుట్ రూల్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అలాగే సూపర్ ఓవర్ కాన్సెప్ట్ రూల్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. మరి ఇలాంటి మరిన్ని క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బౌల్డ్ అవుట్ రూల్ అనే కాన్సెప్ట్ ను ఫుట్బాల్ నుంచి తీసుకోవడం జరిగింది. అదే ఫుట్బాల్ మ్యాచ్ లో మ్యాచ్ టై అయితే షూట్అవుట్ రూపంలో ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్ళని మ్యాచ్ విన్నర్ గా ప్రకటిస్తారు ఫుట్బాల్ రూల్స్ ప్రకారం. అలాంటి ఒక రూల్ నే ఫుట్బాల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి బౌల్డ్ అవుట్ అనే రూల్ ను ఐసీసీ అనేది T20 మ్యాచ్ లోకి తీసుకొని వచ్చింది మ్యాచ్ టై అయితే. అండ్ ఈ బౌల్డ్ అవుట్ రూల్ ప్రకారం మ్యాచ్ కనుక టై అయితే రెండు జట్లకి 5 బాల్స్ ఉంటాయి. ఈ 5 బాల్స్ అనేవి వికెట్స్ ను డైరెక్ట్ గా హిట్ చేయవలసి ఉంటుంది. వికెట్స్ ముందు ఏ బ్యాట్స్మెన్ మాత్రం ఉండడు. అలా ఏ టీం అయితే ఎక్కువగా వికెట్ ని హిట్ చేస్తుందో ఆ టీం ను విజేతగా నిర్ణయిస్తారు. ఫర్ ది ఫస్ట్ టైం 2006 లో ఈ బౌల్డ్ అవుట్ రూల్ ను యూజ్ చేయడం జరిగింది. న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ జరిగిన మ్యాచ్ టైగా ముగియడంతో ఈ బౌల్డ్ అవుట్ రూపంలో మ్యాచ్ ని అయితే విజేతగా నిర్ణయించారు. ఆ తర్వాత 2007 T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో ఇంట్రడ్యూస్ చేయగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఈ బౌల్డ్ అవుట్ రూల్ అయితే T20 వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం యూజ్ చేశారు. అండ్ ఆ మ్యాచ్ లో మీకు ఏం జరిగిందో తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆ తర్వాత ఈ బౌల్డ్ అవుట్ రూల్ అనేది చాలా అన్ఫేర్ గా ఉంది. ఒక బౌలర్ అనేవాడు యాక్యురేట్ గా బౌలింగ్ చేసి వికెట్లను పడగొడతాడు బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీను. అలా బ్యాట్స్మెన్ లేకుండానే వికెట్ ని హిట్ చేయడం అంటే చాలా ఈజీ అని చెప్పేసి ఈ బౌల్డ్ అవుట్ రూల్ ప్లేస్ లో సూపర్ ఓవర్ తీసుకొచ్చారు 2009 లో. అండ్ బహుశా ఈ సూపర్ ఓవర్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. 6 బాల్స్ ఉంటాయి ఈచ్ టీమ్ కి. 3 బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈ 6 బాల్స్ లో ఎక్కువగా రన్స్ స్కోర్ చేస్తారో ఆ జట్టుని విజేతగా ప్రకటిస్తారు. అండ్ ఈ సూపర్ ఓవర్ వచ్చిన తర్వాత మ్యాచ్లు అనేవి చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి ఒకవేళ మ్యాచ్ టై అయితే కనుక. ఇది బౌల్డ్ అవుట్ రూల్ ని తీసడానికి మెయిన్ రీజన్. గైస్, మరి మీకేమనిపిస్తుంది? ఒకవేళ మ్యాచ్ టై అయితే బౌల్డ్ అవుట్ రూల్ ఉండాలా లేకపోతే సూపర్ ఓవర్ రూల్ ఉండాలా? కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.